ప్రజావేదిక జరగాలి, అన్ని విధాల మన వాళ్ళు మంత్రివర్గ విస్తరణ చేయాలి. వీటన్నిటినీ కూడా క్లియర్ కట్ గా పరీక్షించి పథకాలు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవేవి అర్థం చేసుకోకుండా ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేటోళ్ళు ఈ బీజేపీ వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే డ్రైవర్లకు సంక్షేమ బోర్డు వీళ్ళు కల్పించలేదు కదా, మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కల్పిస్తే వీళ్ళ ఉనికిడి పోతుంది, వీళ్ళు నాశనం అయిపోతారు. పోనీ 12,000 ఇస్తే ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఈ బీజేపీ మొత్తం నాశనం అయిపోతుంది. ఇది గ్రహించి ఇప్పటికి కూడా ప్రతిపక్షంలో ఉండి కూడా అధికారం పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు అమలు చేస్తాము ఈ డ్రైవర్లకి ఈ పథకాలు సంక్షేమ బోర్డు ఇస్తామంటే ఈ ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ ఈ యొక్క బీజేపీ ఓర్వలేకపోతున్నాయంటే కారణం ఏంటిదంటే వాడు ఎవరి దగ్గర పెట్టించుకొని తిననియడు, వాడు పెట్టడు అన్నట్టు. వాడు అధికారంలో ఉన్నప్పుడు పెట్టకపోయా, ఇప్పుడు ఇవాళ వేరే వాళ్ళ అధికారంలోకి తెచ్చుకున్నాం వాళ్ళను, వాళ్ళు పెడుతుంటే తిన్నే కాపాయ. అంటే వీని కుళ్ళు కుతంత్రం అంతా కూడా మేము గిట్నే గంజి తాగుతూ బతకాలి, డ్రైవర్లుగా ఆత్మహత్యలు చేసుకొని సావాలి, ఇదే పరిస్థితి, ఇదే కారణానికి గురి కావాలని చెప్పి ఈ బీఆర్ఎస్ ఈ బీజేపీ ప్రయత్నిస్తా ఉంది తప్ప మా బాగోగుల కోసం ఎక్కడా ప్రయత్నించాల. వీళ్ళు ఏం చేసిరంటే ఈ 10 సంవత్సరాల్లో ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ సబ్సిడీ లోన్లు అని చెప్పి ఈ లోన్ల మీద టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క లీడరు ఒక్కొక్కటి పేరు మీద ఒక్కొక్కటి చొప్పున ఒక్కొక్క వ్యక్తి టీఆర్ఎస్ లీడరు 10-20 కార్లు సబ్సిడీ లోన్ల మీద 10-20 ఆటోలు ఒక్కొక్కడు రాష్ట్ర వ్యవధిలో మొత్తం తీసుకుని వీళ్ళు ఏం చేశారంటే డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి వ్యక్తులకు ఈ యొక్క ఆటోలు క్యాబులు ఇచ్చి వాళ్ళని రోడ్డు మీదకి పంపించారు. ఇవాళ సంక్షేమ బోర్డు ఇచ్చినా లేకపోతే ఈ ఇతరత్ర 12,000 రూపాయలు ఇచ్చినా వీళ్ళకు వర్తించదు కాబట్టి ఈ లైసెన్స్ లేనటువంటి వాళ్ళను రోడ్ల మీద పంపించి ధర్నాలు చేయించి ఈ విధంగా వాడు చేసేటటువంటి ఏ ఒక్క తప్పుడు పనికి కూడా నిజంగా డ్రైవింగ్ పని చేసుకుని బతికేటటువంటి మా డ్రైవర్లకు చెడ్డ పేరు తెచ్చి పెడతా ఉన్నారు. అంటే వీళ్ళ కుళ్ళు కుతంత్రం అంతా కూడా డ్రైవర్కి ఎక్కడ కూడా సంక్షేమ బోర్డు రాకూడదు, 12,000 ఇవ్వకూడదు అన్న కుళ్ళు కుతంత్రంతో వీళ్ళు ఈ టీఆర్ఎస్ ఈ బీజేపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్ప డ్రైవర్ల సంక్షేమం పట్ల ఏ రోజు కూడా ఆలోచించినటువంటి పరిస్థితి ఈ బీఆర్ఎస్ వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు లేదు, ఈ యొక్క బీజేపీ వాళ్ళకు లేదు. ఇదికనే నేను చెప్తా ఉన్నా, ఈ వీడియో వేదికగా మాట్లాడుతా ఉన్నా, మీకు డ్రైవర్ల పక్షాన విశ్వసనీయత చిత్తశుద్ధి ఉంటే బిడ్డ ఎవడెవడో యాడికి వస్తారా, ఏడికైనా రండి, చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. ఏ సెంటర్కి వస్తారా లేకపోతే అంబేద్కర్ సర్కిల్ దగ్గరకు వస్తారా ట్యాంక్ బండి మీదకి నేను విసురుతా ఉన్నా. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయినా తారక రామారావు అయినా లేకపోతే హరీష్ రావు అయినా, ఇంకా హరీష్ రావు గురించి చెప్తా. ఇంకా నిన్న మొన్న బిగ్ బాస్ షోలు చేసుకునేటటువంటి పాపం ఒక రైతు బిడ్డ పాపం వాడు ప్రశాంత్ కిషోర్ అని, ఇంకా ఆయన ఏదో గెలిచిపోయినంటే ఎంబడే ఫోన్ చేసినట, అబ్బా ప్రశాంత్ కిషోర్ నువ్వు వరల్డ్ కప్ సాధించినావు అని చెప్పి ఫోన్ చేసినట. ప్రశాంతి అనే ఒక ఆడబిడ్డ ఒక మహిళ విద్యార్థి ఆమె ఉద్యోగం రాక ఎగ్జామ్స్ వీళ్ళు సరిగ్గా కంటెక్ట్ చేయక ప్రశాంతి అనే ఆడబిడ్డ చనిపోతే ఆ ఆడబిడ్డను పట్టించుకున్నటువంటి ఈ సన్నాసి కొడుకులు ఈ ప్రశాంత్ అనేటోడు ఫోన్ చేసి నువ్వు ఆర్చేసావు తీసేసావు ఇటువంటి చేష్టలు చేస్తున్న ఈ టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ చేస్తున్నటువంటి పథకాల్ని తప్పుబట్టి డ్రైవర్లకు అందకుండా చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు పాటుపడుతూ ఉన్నారు. వీళ్లకు తొందరలోనే డ్రైవర్లందరం కూడా తగిన బుద్ధి చెప్తాం, గవర్నమెంట్ పక్షాన నిలబడతాం, మాకున్న కార్మిక రవాణా చట్టాలు సాధించుకుంటాం, సంక్షేమ బోర్డు సాధించుకుంటాం, అట్లనే 12,000 రూపాయలు కూడా సాధించుకుంటాం. టైం పడుతుంది, తొందరలోనే అమలు చేసుకునే బాధ్యత మా యూనియన్ లీడర్లందరిది కూడా కలిపి తెలియజేస్తా ఉన్నాం. మేమందరం కూడా కలిసి సాధించుకుంటామని తెలియజేస్తూ అందరూ కూడా శాంతియుతంగా మీరందరూ కూడా సమన్వయం పాటించండి. దయచేసి అన్ని విధాల హక్కులు సాధించుకుందాం. జై డ్రైవర్ అన్న, నా డ్రైవర్ కుటుంబం. ధన్యవాదాలు మిత్రులారా.